ఎస్ బాలస్వామి గారు నమస్తే. ప్రధానంగా అంటే వినే ఉంటారు. ఒక రకమైనటువంటి అంటే మనం ఆయన్ని చాలా పూజల్లో చూస్తున్నాం. చాలా ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ గాని, ఇన్స్పిరేషన్ యూత్‌కి గాని, అలాంటి ఒక వ్యక్తి చేతులు కట్టుకొని వాళ్ళ ముందు ఉన్నటువంటి వీడియో చాలా బాధ కలిగించింది. హిందువులు ప్రతి ఒక్కరికి కూడా. కానీ అక్కడ దాడి చేసిన వ్యక్తి కూడా హిందువే. సో ఇది చాలా అనుమానాస్పదంగానో లేకపోతే ఆశ్చర్యంగానో అనిపించినటువంటి అంశం ఖచ్చితంగా. సో ఎందుకంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు మొత్తానికి ఈ అంశాన్ని? ముందుగా చిలుకూరు బాలాజీ ప్రధాన పూజారి రంగరాజన్ గారిపై జరిగినటువంటి దాడిని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు సౌత్ ఇండియా మొత్తంలో కూడా పరమ పవిత్రంగా భావించి పూజించేటటువంటి బాలాజీ సేవలో నిత్యం తరిస్తున్నటువంటి రంగరాజన్ గారిపై దాడి అనేది అది ఊహించలేనటువంటి చర్య. దీన్ని యావత్ హిందూ సమాజం మొత్తం కూడా ముక్త కంఠంతో ఖండిస్తోంది, ఖండించాలి కూడా. అకారణంగా ఏదో పబ్లిసిటీ కోసము లేకపోతే మార్కెట్లో ఒక పేరు రావాలనేటటువంటి ఒక దురాశతో దౌర్జన్యాలకు దిగడం అనేది ఇది సభ్య సమాజము హర్షించేటటువంటి విషయం కాదు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగానికి, మిగతా ఎండోమెంట్ అధికారులకు కూడా మా విశ్వ హిందూ పరిషత్ నుంచి డిమాండ్ చేశాము. ఆ దేవాలయం యొక్క ప్రధాన పూజారికి రక్షణ కల్పించాలి. ఇటువంటి దాడులు మళ్ళీ పునరావృతం కావద్దు. ఎవరైతే అకారణంగా ఏదో ఒక విధమైనటువంటి పబ్లిసిటీ కోసం దాడి చేసినటువంటి, దౌర్జన్యం చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రభుత్వము, పోలీసు యంత్రాంగము చట్టపరంగా కఠినంగా వ్యవహరించాలి. వాళ్ళ వెనకాల ఉన్నటువంటి ఏవైనా అసాంఘిక శక్తులు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళందరినీ కూడా వెలికితీసి దీంట్లో ఉన్నటువంటి క్రూరత్వాన్ని బయటపెట్టి దోషులను కఠినంగా శిక్షించాలనేది మా డిమాండ్. రైట్. రామ్మోహన్ గారు నమస్తే. సో ప్రధానంగా అంశాలను చూసే ఉంటారు. 2 రోజుల నుంచి ఈ అంశం ప్రధానంగా మీడియాలో ఉన్నటువంటి అంశం. సో ప్రధానంగా అంటే ఒక వ్యక్తిని గౌరవించే వ్యక్తి. సో చిలుకూరి బాలాజీ టెంపుల్ అంటేనే ఫేమస్. అలాంటి దానికి ఆయన వంశపారపర్యంగా వస్తున్నటువంటి వృత్తిని చేస్తున్నారు, ఒక ఉన్నత విద్యను అభ్యసించి కూడా. సో అలాంటి వ్యక్తిపై దాడి, అది కూడా ఆయన ఎప్పుడు వస్తారు అని ఉన్నటువంటి కుంభమేళాకి వెళ్ళి వస్తారు, ముందు వెళ్ళారంట. వెళ్ళి తర్వాత ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఆయన వచ్చిన సమయాన్ని అనువుగా చూసుకొని వెళ్ళటం, వినమ్రంగా ఉంటూనే ఆయనపై దాడి చేసినటువంటి సందర్భం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. ఆయన కుమారుడిపై కూడా దాడి చేసినట్లు తెలుస్తుంది. అంటే ఈ విధమైనటువంటి ఒక అంశాన్ని లేవనెత్తడం, లేకపోతే ఒక దౌర్జన్యం చేయడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? హాస్య ప్రకారం మీకు, అట్లాగే మిత్రుడు బాలస్వామి గారికి, అమ్మ న్యూస్ ప్రేక్షకుడు నమస్కారం. భౌతిక దాడిని ఎవరైనా ఖండించాల్సిందే. బాలస్వామి గారితో పూర్తిగా ఏకీపిస్తూనే ఆ గుడి గురించి, సౌందరరాజన్ గారి గురించి, రంగరాజన్ గురించి మన టీవీ ద్వారా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. చాలా మంచి వ్యక్తులు వాళ్ళు. ఉన్నత చదువు చదువుకొని మద్రాసులో ఉద్యోగం చేస్తున్న సౌందరరాజన్ గారు మొట్టమొదటి రంగరాజన్ గారి తండ్రి అక్కడ పనిచేస్తున్న కాలంలో అప్పట్లోనే 90s 9 లక్షల రూపాయల జీతం తీసుకున్నారు ఆయన. ఇవాళ ఇవాటికి కూడా